This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ప్రభుత్వ సంబంధిత టాటా సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు అండ్ వీటికి సెలెక్ట్ అయితే నెలకి 1,38,000కి పైగా జీతం పొందే ఉద్యోగాలు కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఉన్నవి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే మాత్రం అస్సలు వదలకండి. చాలా మంచి జాబ్స్. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు వ్యవసాయ శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సెలెక్ట్ అయితే మీకు ఫస్ట్ ట్రైనింగ్లోనే నెలకి 65,000 జీతం ఇస్తారు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి TIFR నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ TFRI అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో చాలా రకాల రోల్స్ ఉన్నవి, చాలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కానీ చూసారంటే మీకు కూడా చాలా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ డేట్ మాత్రం 1 జనవరి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఇంజనీర్ D వేకెన్సీకి అయితే 35 ఇయర్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఈ ఇంజనీర్ D వేకెన్సీ కాకుండా మిగతా పోస్టులు అన్నింటికి 28 ఇయర్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి మీకు శాలరీస్ వేరీ అవుతూ ఉంటుంది. క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ఇంజనీర్ D వేకెన్సీకి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 11 ప్రకారం 1,38,652 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. తర్వాత జూనియర్ ఇంజనీర్ B వేకెన్సీకి లెవెల్ 6 ప్రకారం 72,240 ఇస్తారు. అదే ట్రేడ్స్మెన్ బీకి అయితే లెవెల్ 3 ప్రకారం మీకు 46,484 ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఆఫీసర్ C వేకెన్సీకి అయితే మంత్లీ 1,03,400 ఉంటుంది. తర్వాత లైబ్రరీ ట్రైనీ వేకెన్సీకి అయితే 22,000 ఉంటుంది. తర్వాత టెంపరీ వర్క్ అసిస్టెంట్కి అయితే మంత్లీ 32,300 ఉంటుంది. ఇలా పోస్ట్ అని బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇంజనీర్ D వేకెన్సీకి ఫుల్ టైం ME లేదా MTech ఇన్ మెకానికల్లో కానీ, ఇండస్ట్రియల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, లేదా మీరు PhD విత్ మోడర్న్ మెషినింగ్ అండ్ CAD/CAMలో ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి క్లియర్గా. మీరు ఫుల్ టైం ME లేదా MTech ఇన్ మెకానికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఈ 3 దాంట్లో ఏది చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా PhD విత్ మోడర్న్ మెషినింగ్తో పాటు CAD/CAM ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ B వేకెన్సీకి ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ట్రేడ్స్మెన్ B వేకెన్సీకి అయితే
ఎన్టీసీ విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా నాక్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ట్రేడ్లో ఉండాలి. సో మీరు ఈ ఐటీఐకి సంబంధించి ఉంటుందిగా, దాంతోపాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు రిలవెంట్ ట్రేడ్లో. తర్వాత లైబ్రరీ ట్రైనీ వేకెన్సీకి అయితే ఏదో ఒక డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా చేసి ఉండాలి. తర్వాత వర్క్ అసిస్టెంట్కి అయితే ఎస్ఎస్సి లేదా ఈక్వివలెంట్, అంటే మీరు టెన్త్ పాస్ అయితే చాలు, దాంతోపాటు మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ బేసిక్ సైన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇలా డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంది. కొన్ని పోస్టులకి ఎగ్జామ్ లేకుండా సెలెక్ట్ చేస్తున్నారు, కొన్ని పోస్టులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంజనీర్ డి వేకెన్సీకి కానీ జూనియర్ ఇంజనీర్ బి వేకెన్సీకి ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. తర్వాత ట్రేడ్స్మెన్ బి వేకెన్సీకి అయితేనేమో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు లైబ్రరీ ట్రైనీ వేకెన్సీకి కానీ వర్క్ అసిస్టెంట్కి అయితే రిటర్న్ టెస్ట్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు సెలెక్షన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. పోస్టులను బట్టి కూడా మీకు సెలెక్షన్ వేరీ అవుతూ ఉంది సెలెక్షన్ ప్రాసెస్. తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 16th May 2025 వరకు ఉంటుంది. అప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని ఇదే వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి కానీ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ వాళ్ళ డేట్స్ ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్గా వాళ్ళు ఈ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఫర్దర్గా చెక్ చేసుకుంటున్నారంటే వాళ్ళు మీకు అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదంటే మాత్రం మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, సైన్అప్ చేసుకోవాలి. అందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని ఇచ్చేసి లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసే ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. ఈ డెడ్ లైన్ మాత్రం మీకు 16th May వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీ డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ మీ ఈమెయిల్, ఒక మంచి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఓన్లీ ఇంటర్వ్యూస్ ఉన్న పోస్టులకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఉన్న పోస్టులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్న TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. అర్హత ఉంటే మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అర్హత ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని మాత్రం వెంటనే ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.